రాష్ట్రంలో మహిళలంతా మాయమైపోతున్నారని ఎన్నికలకు ముందు ఏ మాదిరిగా దుష్ప్రచారం చేశారు. వాలంటీర్లే కారణమని, హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తూ ఉన్నారని, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా దీని మీద దత్తపుత్రుడు, ఇప్పుడు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ రకరకాలుగా మాట్లాడేవాడు. వాళ్ళు చేసిన ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఇది కూడా, ఈ దుష్ప్రచారం కూడా ఒక భాగం. ఈరోజు సాక్షాత్తు వీళ్ళే అసెంబ్లీలో ప్రశ్నకు సమాధానం ఇస్తూ 2019 నుంచి 24 మధ్య 5 సంవత్సరాలలో కూడా కేవలం 46 మంది మాత్రమే హ్యూమన్ ట్రాఫికింగ్కు గురైనారని, కేవలం 34 కేసులు మాత్రమే రిజిస్టర్ అయినాయని చెప్పి వాళ్ళంతకు వాళ్ళే చెప్పినారని అంటే, గతంలో మరి 30,000 మంది హ్యూమన్ ట్రాఫికింగ్కు గురైనారని వీళ్ళు చెప్పిన దుష్ప్రచారానికి ఇది ఫుల్ స్టాప్ కాదా? వాలంటీర్ల మీద వీళ్ళు చేసిన దుష్ప్రచారానికి ఇది ఫుల్ స్టాప్ కాదా? ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, సూపర్ 6 పేరుతో ఏ రకంగా ప్రజలను మోసం చేశాడో మనమంతా చూసాం. ఏ రకంగా ఇదే పెద్ద మనిషి ఉద్యోగస్తులను కూడా మోసం చేస్తూ అడుగులు వేస్తున్నాడో కూడా చూసాం. 1వ తారీఖు వచ్చేసరికి ప్రతి ఉద్యోగస్తునికి జీతం అన్నాడు. 3 వారాలు అయిపోతా ఉంది ఇంకా జీతాలు ఇవ్వడంలా. ఆరు నెలలు కాల ఇది పరిస్థితి. ఉద్యోగస్తులందరూ ఐఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చిన నెలలోపే ఐఆర్ ఇచ్చినాం 27%. ఈరోజు ఉద్యోగస్తులందరూ ఎదురు చూస్తున్నారు. 6 నెలలు అయిపోయింది చంద్రబాబు వచ్చినాడు, ఇంతవరకు ఐఆర్ లేదని. 2 డిఏలు పెండింగ్. మా హయాంలో పిఆర్సీ చైర్మన్ను మేము నియామకం చేసి సరైన సమయంలో ఉద్యోగస్తులకు మంచి జరిగేట్టుగా అడుగులు వేస్తే, ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ పిఆర్సీ చైర్మన్ను వెళ్ళగొట్టాడు. బలవంతంగా రాజీనామా చేయించినారు. చేయించిన తర్వాత కొత్త పిఆర్సీ చైర్మన్ వేయాలన్నా, ఇంతవరకు 6 నెలలు అయిపోయింది, ఇంతవరకు కొత్త పిఆర్సీ చైర్మన్ వేయాల. ఇంతవరకు ప్రాసెస్ స్టార్ట్ కాల. ఒకవైపున ఈ పరిస్థితి, రెండో వైపున ఉద్యోగాలన్నీ కూడా పీకుతా ఉన్నాడు. 2,60,000 వాలంటీర్లు అప్పుడే పీకేసినాడు. 15,000 మంది ఏపీ బ్రేవరేజెస్ కార్పొరేషన్లో అవుట్సోర్సింగ్లో పనిచేస్తా ఉన్న వాళ్ళని పీకేసినాడు. 104, 108 రెడీగా ఉన్నారు. వాళ్ళు స్ట్రైకులు, ధర్నాలు చేస్తా ఉన్నారు, జీతాలు ఇవ్వడం లేదు మాకని చెప్పి వాళ్ళను పీకడానికి రెడీ అవుతున్నాడు. టాయిలెట్ మెయింటెనెన్స్కి సంబంధించిన స్కూళ్ళల్లో వాళ్ళకు జీతాలు సరిగ్గా లేవు. ఆర్పీలకు జీతాలు సరిగ్గా లేవు. నెలల తరబడి వెయిటింగ్. ఆశా వర్కర్లు కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఏం చెప్పాడు వాళ్ళకు కూడా? రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తానన్నాడు, పదవి విరమణ వయసు పెంచుతానన్నాడు, బీమా సౌకర్యం కల్పిస్తానన్నాడు, జీతాలు పెంచుతామన్నాడు, మట్టి ఖర్చుల కింద 20,000 ఇస్తామన్నాడు, మేనిఫెస్టోలో కూడా పెట్టాడు. ఇప్పటి వరకు వారి గురించి కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు.